వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఎప్పుడైనా నీరసంగా అనిపించినా సరే లేదంటే కొద్దిగా ఆకలి వేసినా సరే బిస్కెట్స్ చిప్స్ దగ్గరికి కాకుండా ఈ 2 హెల్తీ స్నాక్స్ ని ట్రై చేయండి. ఇవి టేస్టీగా ఉండటంతో పాటు ప్రోటీన్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ స్నాక్స్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసి 15-20 రోజులు స్టోర్ చేసుకుని స్నాక్ బాక్స్ కూడా యూస్ చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. ఫస్ట్ చేసే స్నాక్ ని చాలా సింపుల్ గా రోస్టెడ్ చనాతో చేసేద్దామండి. రోస్టెడ్ చనాలో చాలా వరకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇవ్వటంలో ఈ స్నాక్ బాగా యూజ్ అవుతుంది. స్నాక్ బాక్స్ లో కూడా యూజ్ చేసేయచ్చు. ఈ స్నాక్ అంతా కూడా స్టీల్ బౌల్ తో మెజర్ చేసి చెప్తున్నానండి. స్టీల్ బౌల్ కి అరకప్ వచ్చేలా మనకి నచ్చిన నట్స్ ని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల చొప్పున బాదాము, నువ్వులు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి. వీటికి బదులుగా మనకి ఇంట్లో ఏ నట్స్ అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. పాన్ లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అరకప్పు మిక్స్డ్ నట్స్ వేసేసి ఈ నట్స్ అన్ని కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన నట్స్ అన్ని కూడా బౌల్లోకి వేసేసుకుని అదే పాన్ లో అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము వేసేసాక 2 కప్పుల వరకు రోస్టెడ్ చనా వేసుకోవాలి. ఈ స్నాక్ లో ప్రోటీన్ ఫైబర్ తో పాటు ఎండు కొబ్బరి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎండు కొబ్బరి మాడిపోకుండా స్టవ్ దగ్గరే నించొని అలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే కొద్దిసేపటికి ఎండు కొబ్బరి బాగా ఫ్రై అవుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా ఎండు కొబ్బరి కొద్దిగా రంగు మారినట్టు కనిపించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్నదంతా కూడా బౌల్లోకి వేసేసుకుందాము. ఈ బౌల్లో వేసినవంతా కూడా బాగా చల్లారే లోపు బెల్లం ని తురిమేసుకుందామండి. ఈ సత్తు లడ్డు చేయడానికి నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నానండి. బెల్లం నచ్చని వాళ్ళు డేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా చిన్నగా తురిమేసాక మిక్సీ జార్ లోకి బౌల్లో ఉన్న నట్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. నట్స్, రోస్టెడ్ చనా అంతా వేసేసాక 3-4 యాలకులు వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసాక ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి ఏ కప్పుతో రోస్టెడ్ చనా వేసామో అదే కప్పుతో 3/4 కప్ వచ్చేలా బెల్లం తురుము పాన్ లోకి వేసేసి 1/2 కప్పు వరకు వాటర్ వేసాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ బెల్లం అంతా కూడా కరిగించేసాక బెల్లం అంతా కరిగి వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నాయి అన్నప్పుడు వెంటనే బౌల్లో ఉన్నదంతా కూడా పాన్ లోకి వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. పౌడర్ అంతా పాన్ లోకి వేసేసాక బెల్లము పౌడరు అంతా బాగా కలిసేలా నెమ్మదిగా స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా కొద్దిగా మిక్స్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్నదంతా కూడా బౌల్లోకి వేసేసుకుందాము. నెమ్మదిగా చేతితోటి అంతా కూడా బాగా కలిసేలా కలిపేశాక చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ మనకి నచ్చిన సైజ్ లో లడ్డూలు చుట్టేసుకోవాలండి. బయట దొరికే చాక్లెట్స్ కన్నా కూడా ఇలా ఇంట్లోనే ఈ స్నాక్స్ ని చేసుకోవడం చాలా మంచిది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ కూడా బయట దొరికే వాటికంటే కూడా ఇంట్లోనే హైజీన్ గా చేసుకుని తినడం మంచిది. ప్రోటీన్, ఫైబర్ ఉండేలా సత్తు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుని బయట అయితే 7-8 రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే 15-20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్టీగా సత్తు లడ్డు అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా సెకండ్ స్నాక్ వచ్చేసి హెల్దీగా ఓట్స్ తోటి గ్రనోలా బార్స్ చేద్దామండి. బయట దొరికే గ్రనోలా బార్స్ లో ఎక్కువ వరకు ప్రిజర్వేటివ్స్, చక్కెర ఉంటాయి. ఇంట్లో చేసే వాటితో పోలిస్తే బయట దొరికే వాటికి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సేమ్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే చేసేద్దాము. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలండి. రోల్డ్ ఓట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇన్స్టెంట్ ఓట్స్ ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఓట్స్ ని వేయించామంటే ఓట్స్ నుండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్న ఓట్స్ అంతా కూడా బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ ఓట్స్ చల్లారే అదే పాన్ లో చిన్నగా కట్ చేసిన అరకప్పు బాదాం, 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి వేయించుకోవాలండి. ఇందులో కావాలి అంటే నువ్వులు కానీ లేదంటే అవిసె గింజలు కానీ వేసి వేయించుకోవచ్చు. నేను ఓన్లీ ఈ 3 నట్స్ ని మాత్రమే తీసుకొని వేయించుకుంటున్నానండి. నట్స్ అంతా కూడా బాగా వేగిపోయాక ఈ నట్స్ అంతా కూడా బౌల్లోకి వేసేసుకుందాము. ఆల్రెడీ వేయించిన అవిసె గింజలు ఉన్నాయి కాబట్టి వాటిని 1/2 కప్పు వేసేస్తున్నానండి. అవిసె గింజలు వేసేసాక నచ్చితే బెర్రీస్ లేదంటే ఆప్రికాట్స్ ని వేసుకోవచ్చండి. 1/2 కప్పు వరకు బెర్రీస్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో సీడ్స్ తీసేసిన మెత్తటి డేట్స్ ని 8-10 వరకు వేసేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక గ్రైండ్ చేసిన డేట్స్ పేస్ట్ అంతా వేసేసాక 2 టేబుల్ స్పూన్ల వరకు పీనట్ బటర్ వేసుకోవాలండి. పీనట్ బటర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది పల్లీలతో చేస్తాము. ఒకవేళ పీనట్ బటర్ అందుబాటులో లేకపోతే మాత్రం 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకోవచ్చండి. వేయించిన పల్లీల్ని బాగా మెత్తగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తే పీనట్ బటర్ రెడీ అయిపోయినట్టే. నేను అలా చేసే ఇంట్లోనే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. పాన్ లో వేసిన పీనట్ బటర్ ఇంకా డేట్స్ పేస్ట్ అంతా బాగా కలిసేలా ఒక 2 నిమిషాలు వేయించేసి డేట్స్ పేస్ట్ పాన్ ని వదిలేస్తుంది అని అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి డేట్స్ పేస్ట్ అంతా కూడా బౌల్లోకి వేసేసుకుందాము. నేను చెప్పిన మెజర్మెంట్స్ కి 8-10 డేట్స్ అయితే
కరెక్ట్ గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ స్వీట్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రనోలా బార్ ని డేట్స్ పేస్ట్ ఇంకా హనీతో చేస్తూ ఉంటాము. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 8-10 డేట్స్ ఇంకా 2 టేబుల్ స్పూన్ల హనీ అయితే కరెక్ట్ స్వీట్నెస్ వచ్చేస్తుందండి. ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ డేట్స్ పేస్ట్ నట్స్ అంతా కూడా బాగా కలిసేలా స్పూన్ తో కలిపేసుకుందామండి. ఇలా అంతా కలిపేశాక వెంటనే ఇంట్లో ఏదైనా మౌల్డ్స్ ఉంటే అందులో వేసి డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చండి. లేదంటే ఏదైనా ట్రే లాగా తీసుకొని దానికి బేకింగ్ పేపర్ కానీ లేదంటే నెయ్యిని కానీ లైట్ గా అప్లై చేసేసి మనం కలిపి పక్కన పెట్టుకున్న నట్స్ ఓట్స్ అంతా కూడా ఇందులో వేసేసుకొని అంతా కూడా ఆ ట్రే కి సమానంగా వచ్చేలా ప్రెస్ చేసేసుకుందాము. ఇలా సమానంగా వచ్చేలా ప్రెస్ చేసేసాక ఈ గ్రానోలా బార్స్ ని బేకింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ట్రైన్ అంతా కూడా 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్ లో నుండి తీయగానే ఇదంతా కూడా బాగా హార్డ్ గా అయిపోతుంది. అప్పుడు మనకి నచ్చిన సైజ్ లో పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన గ్రానోలా బార్స్ ని బయట అయితే 7 డేస్, అదే ఫ్రిడ్జ్ లో అయితే 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా బయట దొరికే స్వీట్స్ ని బాయ్ చెప్పేసి ఇలా ప్రోటీన్ ఫైబర్ ఉండే స్వీట్స్ ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది కూడా హెల్తీగా హైజీన్ గా. ఈ గ్రానోలా బార్స్ పెద్దలకి బాగా నచ్చుతుందండి. ఆఫీస్ స్నాక్ బాక్స్ లో కూడా పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీగా ఇంట్లోనే గ్రానోలా బార్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన 2 రెసిపీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.